గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీలో కూటమి నేతలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు త్వరలో మిగిలిన వాటిని భర్తీ చేయనున్నట్టుగా తెలిపారు. ఈ నెల చివరిలో ఏపీలో మిగిలిన అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది టీడీపీ నాయకులు ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి 3 పార్టీల నేతలు కష్టపడడంతో అందరి చూపు ఈ పదవులపైనే కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా మందికి పదవులు రావట్లేదు. ఇక ఆశావహులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల ఆఖరిలోపు మిగిలిన అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. అటు జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఈ పదవులు ఎప్పుడొస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జేబీఎస్, ఎంజీపీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడిపించాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలి అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ. ఇటీవల ₹1,00,000 క్రాస్ చేసి సామాన్యులను దడపుట్టించిన బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. నిన్న ఏకంగా గోల్డ్ రేటు గత నెల 11వ తేదీ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు దిగిరావడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. నిన్న గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 2% పైగా తగ్గింది. ఇక యుఎస్ ఫ్యూచర్స్ లో $3,200 దిగువకు ఔన్స్ గోల్డ్ రేటు పడిపోయింది. దేశీయ మార్కెట్లలోనూ భారీగా తగ్గింది పుత్తడి ధర. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ₹1,500 పైగా దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹95,400గా పలుకుతోంది. ట్రేడ్ వార్ టెన్షన్ తగ్గడం, యుద్ధాలు నిలిచే సంకేతాలతో గోల్డ్ ధర తగ్గుతోంది. దేశంలో బంగారం ధర తులం 1,00,000 దాటిన తర్వాత డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. అడపాదడపా రేటు పెరిగినా స్థిరంగా 96,000 వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా రేటు చూస్తే స్పాట్ గోల్డ్ 0.5% వరకు తగ్గింది. ఔన్స్ రేటు $3,186కు దిగొచ్చింది. చైనాతో ట్రేడ్ వార్ని అమెరికా దాదాపు ముగించిన నేపథ్యంలో ఈ ధర తగ్గుదల ఇంకా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న యుద్ధాలు నిలిచిపోయే సంకేతాలు వస్తున్నాయి. యుక్రెయిన్ రష్యాతో చర్చలకు అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్, హమాస్ వార్ కూడా వన్ సైడ్ కావడంతో పాటు మరో దఫా చర్చలు జరుగుతాయని తెలుపుతున్నారు. ఇండో పాక్ టెన్షన్స్ మరికొంతకాలం కొనసాగినా గోల్డ్ మార్కెట్పై ఆ ప్రభావం తక్కువే. అలానే డాలర్ డామినేటెడ్ దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామాలు అన్నీ కలిసి బంగారం ధర తగ్గడానికి దోహదపడుతున్నాయి. ఈ క్రమంలోనే మన దగ్గర పసిడి ధర తులానికి 93,000 వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.